రాజకీయాల్లో ఉన్న ఎస్సీ సామాజిక వర్గ నాయకులకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజకీయ జీవితాన్ని చదవాల్సిందే. ఒకటే జెండా, ఒకటే పార్టీ, 3 రంగుల జెండా పట్టి 4 పదులు నిజాయితీగా నిలబడడం కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో లక్ష్మణ్ కుమార్ ముందు వరుసలో ఉండడం వల్లనే 10 ఏళ్ల క్రితం జెడ్పీ చైర్మన్, మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఆయనకు ఈ రోజు మంత్రి పదవి వరించిందని గట్టిగా చెప్పవచ్చు. రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం మొదలయ్యాక జంపులు బాగా పెరిగాయంటే అవుననే చెప్పాలి. టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరడానికి ఎంతో ఆలోచించేవారు. టీఆర్ఎస్ భారీ ఆఫర్లు పెట్టిన తర్వాత జంపులు పెరిగాయి. ఎన్ని ఆఫర్లు, ప్రలోభాలు వచ్చినప్పటికీ 1985 నుండి ఒకటే కండువాతో కనిపించిన నాయకుడిగా లక్ష్మణ్ కుమార్ది రికార్డ్. ఎన్ఎస్యుఐ నుండి యూత్ కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ ఓడి గెలిచి మళ్లీ ఎమ్మెల్యేగా ఓడి మళ్లీ ఓడి గుండె నిబ్బరం చేసుకుని టీఆర్ఎస్ గాలికి ఎదురు నిలిచి ఒకే పార్టీలో నిలబడ్డ ఓ 10 మందిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తప్పక ఉంటారు. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న వారిలో ఓ 10 మంది ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్ వలె ఉంటే మహా గొప్ప. సీఎం రేవంత్ రెడ్డి సైతం బాల్యంలో ఏబీవీపీ, పెద్దయ్యాక టీఆర్ఎస్, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఉమ్మడి జిల్లాకు వస్తే మంత్రి శ్రీధర్ బాబు, తండ్రి శ్రీపాదరావు నుండి కాంగ్రెస్ కుటుంబం, అలాగే పొన్నం ప్రభాకర్, ఇలా కొంతమందిలో లక్ష్మణ్ కుమార్ కావడం విశేషం. ఇలాంటి సీనియారిటీని గుర్తించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎస్సీ మాదిగ కోట కింద సిన్సియారిటీ, ఒకే కండువా, ఒకే జెండా ఇండస్ట్రీ 30 ఇయర్స్ దాటి 40 ఇయర్స్ కావడం లక్ష్మణ్ కు కలిసి వచ్చిన అంశాలయ్యాయి. ఇంకా ఒక విశేషం ఏంటంటే లక్ష్మణ్ కుమార్ జిల్లా కేంద్రం పెద్దపల్లిలోని దళితవాడలో పుట్టి పెరిగారు. ఇక్కడే ఐటీఐ చదివి ఎక్కువ కాలం గోదావరి ఖనిలో బతికారు. గోదావరి ఖనికి స్థానిక నాయకుడిగా నిలిచారు. ఇలా 2 నియోజకవర్గాలు ఇప్పుడు ధర్మపురి వారసుడయ్యారు. ఏకంగా రాష్ట్రానికి మంత్రిగా మారారు. సో లక్ష్మణ్ వలె మీరు లక్కీ ఛాన్స్ కొట్టాలంటే ఒకే జెండా, ఒకే కండువాతో పెద్దలను కాస్త గౌరవిస్తూ ముందుకు వెళితే ఫలితం వస్తుంది. లక్ష్మణ్ వలె నిక్కచ్చిగా ఉండి ఇతర నాయకులకు అమ్ముడుపోకుండా, పార్టీకి వెన్నుపోటు పడవకుండా ఒకే పార్టీలో ఉండగలరా? ఆలోచించండి. ఎగిరే మన కాంగ్రెస్ జెండా ఎత్తుకున్నదెవరో, మన అడ్లూరి లక్ష్మణన్న మన కై గదిలిండో. ధర్మపురి గడ్డ మీద అభివృద్ధిని చేస్తాడో, మన అడ్లూరి లక్ష్మణన్న తన పిడికిలి ఎత్తిండో. ఎగిరే మన కాంగ్రెస్ జెండా ఎత్తుకున్నదెవరో, మన అడ్లూరి లక్ష్మణన్న మన కై గదిలిండో. ధర్మపురి గడ్డ మీద అభివృద్ధిని చేస్తాడు, తన పిడికిలి ఎత్తిండో. కాంగ్రెస్ జెండను గుండె కద్దుకొని కదిలి వస్తున్నడే, ప్రజల కోసము ప్రాణమిచ్చే జన బాంధవుడు ఇతడే. పేదల ఆయుధమైనాడే, ఓటమి చెందిన ప్రజల కోసమే పయనమవుతున్నాడే. కాంగ్రెస్ జెండా గుండె కద్దుకొని కదం దొక్కినాడే, కాంగ్రెస్ జెండా గుండె కద్దుకొని కదం దొక్కినాడే. అడ్లూరి లక్ష్మణ పేదల గలమై కదిలిండే. ఎగిరే 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 మన కాంగ్రెస్ జెండా ఎత్తుకున్నదెవరో, మన అడ్లూరి లక్ష్మణన్న మన కై గదిలిండో. అడ్లూరి లక్ష్మణన్న మన కై గదిలిండో. దళిత భూములను దగా చేస్తే ఇక వదలములే మిమ్ము. మెగా కంపెనీలో కమిషన్లనే దండుకున్న వాళ్ళు, అన్ని స్కీములలో స్కాములు చేసి
జెండతో ఆటగట్టిస్తాము కాంగ్రెస్ జెండకు ఎదురే లేదని తేల్చెరయ్యడ్డ కాంగ్రెస్ జెండకు ఎదురే లేదని తేల్చెరయ్యడ్డ మన అట్లూరి లక్ష్మణదే ధర్మపురి గడ్డ ఎగిరే 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 మన కాంగ్రెస్ జెండా ఎత్తుకున్నదెవరో మన అట్లూరి లక్ష్మణన్న మన కై గదిలిండో అట్లూరి లక్ష్మణన్న మన కై గదిలిండో రావుల కాళ్ళను మొక్కేటి సంస్కృతి రామీది పేద ప్రజల బాధలు తీర్చే గుణమే లక్ష్మణది అధికారం ఉందని మంత్రి మనుషులు కుట్ర వన్నుతారా కోట్ల రూపాయలు ఉన్నాయని విర్రవీగుతారా చేతి గుర్తును కాంగ్రెస్ జెండను గుండె కత్తి పదరా చేతి గుర్తును కాంగ్రెస్ జెండను గుండె కత్తి పదరా మన అట్లూరి లక్ష్మణ్ అడుగులేసి పదరా ఎగిరే 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 మన కాంగ్రెస్ జెండా ఎత్తుకున్నదెవరో మన అట్లూరి లక్ష్మణన్న మన కై గదిలిండో ధర్మపురి గడ్డ మీద అభివృద్ధిని చేస్తాడో మన అట్లూరి లక్ష్మణన్న తన పిడికిలి ఎత్తిండో ఎగిరే మన కాంగ్రెస్ జెండా ఎత్తుకున్నదెవరో మన అట్లూరి లక్ష్మణన్న మన కై గదిలిండో ధర్మపురి గడ్డ మీద అభివృద్ధిని చేస్తాడు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.